వెల్కమ్ టు ద రాజాక్వాష్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మీకు కోడింగ్ కి రిలేటెడ్ థింగ్స్, డిఎస్ఏ కి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కి సంబంధించిన థింగ్స్ ఇన్ ఫ్యూచర్ లో రాబోతున్నాయి అండ్ ఆల్రెడీ పెట్టబడినవి. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ ఇట్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సో హే గైస్, మీరు కానీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా, థర్డ్ ఇయర్ చదువుతున్నా, ఫైనల్ ఇయర్ చదువుతున్నా, మీ అందరికి రోడ్ మ్యాప్స్ ఆల్రెడీ పెట్టబడినవి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సెకండ్ ఇయర్ రోడ్ మ్యాప్. సో ఆల్రెడీ మిగిలిన కూడా పెట్టేసాం. మీరు చూడాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంకా వ్యాట్లోకి దూకేద్దాం. ఇదైతే మన సెకండ్ ఇయర్ రోడ్ మ్యాప్ అనమాట. సో ఆల్రెడీ మిగిలిన కూడా పెట్టేసాం. సో సెకండ్ ఇయర్కి వచ్చాం. ఆల్రెడీ ఫస్ట్ అంతా అడుగుతుంటారు, మాక్సిమం అలాగే చేస్తారు, ఎవరికి తెలియదు కదా. సో ఇక్కడ నుంచి మీరు ఎక్కువ కష్టపడతాం లేదు. పర్ డే 2 to 3 hours పడతానంటే కనుక ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వండి. ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో మెయిన్ గా మనం 2-1 లో ఖచ్చితంగా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. ఎందుకంటే కోడింగ్ చేయాలంటే లాంగ్వేజ్ రావాలి కదా, మీరు కంప్యూటర్ తో మాట్లాడగలగాలి కదా. సో ద ఫస్ట్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు పిక్ ఈస్ జావా, పైథాన్ ఆర్ C++. ఒక హూప్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా పికప్ చేసుకోవాలి. సో దీనికి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ డేకి 2 to 3 hours. నిజంగా చెప్తున్నాను, డేకి 2 to 3 hours అంటే చాలా ఎక్కువ. అసలు సెమిస్టర్ లో మీరు అలా ఆడతా పాడతా చదివినా సరే ఈజీగా అయిపోతుంది. సో ఒక లాంగ్వేజ్ అని పికప్ చేసుకోండి, సెకండ్ ఇయర్ లో సరదాగా నేర్చుకోండి. 2 వచ్చేసరికి డిఎస్ఏ స్టార్ట్ చేయండి. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. మీరు డేటాని ఎంత బాగా స్ట్రక్చర్ చేయగలుగుతున్నారు, లేదా ఒక ప్రాబ్లమ్ ని ఎంత బాగా సాల్వ్ చేస్తున్నారు, ఎంత టైం కాంప్లెక్స్ లో తీసుకొస్తారని చెప్పేది డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో ఇది ఎప్పుడైతే బాగా నేర్చుకుంటారో మీరు హై ప్యాకేజ్ వెళ్తారు. మీరు వింటారు కదా 30 LP, 40 LP, లేదా 20 LP, లేదా 10 LP అయినా సరే, వాటిలన్నింటినీ కూడా ఈ డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన 2 వచ్చేసరికి 3 hours ప్లస్ చేస్తాము. డిఎస్ఏ చేయండి, బిగినర్ టు ఇంటర్మీడియట్ లెవెల్ కి వెళ్ళిపోవాలి. ప్రాక్టీస్ వచ్చేసరికి లీడ్ కూడా చేయండి. లీడ్ కూడా నాకు వెబ్సైట్ ఉంటుంది, లేదా కోడ్ ఫోర్సెస్ ఆర్ కోడ్ నింజా సంథింగ్ ఉంటాయి. కోడ్ ఫోర్సెస్ ఆర్ కోడ్ నింజా ఉంటాయి అనమాట. ఇవన్నీ చూడండి, ఇలా చేయండి. సో మీకు సెకండ్ ఇయర్ అయ్యేసరికి ఒక లాంగ్వేజ్ అయిపోతుంది. అలాగే డిఎస్ఏ లో మంచి ఇంటర్మీడియట్ లెవెల్ దాకా వస్తారు. సో సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది, థర్డ్ ఇయర్ వస్తారు. ఎంజాయ్ చేస్తూ చదవండి, అర్థమైందా? మీ టైం అంతా పెట్టేమన్నట్లు జస్ట్ డే 2 to 3 hours పెట్టండి, మిగిలిన మంది ఎంజాయ్ చేయండి. అకాడమిక్స్ అంటే ఇలా చదవరు, సెమిస్టర్ ఎండింగ్ లో జస్ట్ వన్ డే బ్యాటింగ్ చేసే కదా అందరూ చదివేది. సో పెద్ద ఫరక్ పడదు. సో 3-1 వస్తారు. 3-1 కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఒక 3 to 4 hours పెంచండి, ఒక గంట పెంచండి, ఏమైంది అంతా ఆడుకుంటారు కదా. సో డిఎస్ఏ ఛాలెంజెస్ ఎక్కువ చేయాలి. సో ఎంతకుముందు ఎంత చేసినా ఇప్పుడు దాన్ని పెంచాలి. లీడ్ కోడ్ లో మన వీక్లీ కాంపిటీషన్స్ జరుగుతాయి, లేదా కోడ్ ఫోర్సెస్ జరుగుతాయి, లేదా కోడ్ చెఫ్ లో కూడా జరుగుతూ ఉంటాయి. సిలబస్ లో చేయండి. ఇందులో మీరు ర్యాంక్ ని పెంచుకోండి. సో మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి బాగుంటుంది. సో డూ మోర్ డిఎస్ఏ అండ్ లెర్న్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్. అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు మనకి బైనరీ కానివ్వండి, ఇంకా ఏబిఎల్ ట్రీస్ అని చెప్పి, సెగ్మెంట్ ట్రీస్ అని చెప్పి ఇంకా కాన్సెప్ట్స్ ఉంటాయి. డైనమిక్ ప్రోగ్రామింగ్ చేసి అందులో హార్డ్ ప్రాబ్లమ్స్ చేయడం కానీ అలాంటివి అండి. తిప్పు కొడితే 3-1 లోపు 400 ప్రాబ్లమ్స్ అయిపోవాలి. అర్థమైందా? ఈ 400 కూడా మీడియం టు హార్డ్ ఉండదు చూసుకోండి, ఈజీ కాదు. మీరు ఎంత హార్డ్ చేశారనుకో, ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మిమ్మల్ని మ్యాక్స్ ఎవరు అంత హార్డ్ అడగరు. మీరు ఆల్రెడీ హార్డ్ చేస్తుంటే కనుక మీకు అందులో అడిగి ఈజీగా అనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే అందులో మాక్సిమం మీడియం సమ్స్ అడుగుతారు. సో 3-1 కంప్లీట్ అయ్యేసరికి మీరు డిఎస్సీలో ఆల్మోస్ట్ మాస్టర్ చేస్తారు. మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినా సరే యూ కెన్ క్రాక్ ఇట్. అంటే ఒక 50% ఇంటర్వ్యూ వరకు మీకు ఇప్పుడు అయిపోయినట్టే. మీరు సరదాగా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది, అది ఇప్పుడు చూడబోతుంది. సో 3-2 వచ్చేస్తారు. 3-2 వచ్చిన తర్వాత డిఎస్ఏ మాస్టర్ చేశానని చెప్పి ఆపొద్దు. డిఎస్ఏ మాత్రం మీరు కంటిన్యూగా చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ రోజు ఈజీ ప్రాబ్లం అన్నా చేయండి. సో ఇట్ విల్ మీ మైండ్ ని మర్చిపోకుండా చేస్తుంది. ఇట్ విల్ కీప్ ఇట్. ఓకే. సో 3-2 వస్తారు. పిక్ వన్. వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, డెవాప్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, డేటా అనలిస్ట్ కానివ్వండి, ఆర్ ఏఐ. మీరు టాపర్స్ అయితే ఏఐ. మీ ఇష్టం, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నా చాయిస్ అయితే వెబ్ డెవలప్మెంట్ అని చెప్తాను, ఎందుకంటే ఈజీ రిసోర్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఒక కంపెనీకి వెళ్ళడానికి ఎంట్రీ కింద సరిపోతుంది, అర్థమైందా? మిగిలిన కూడా సరిపోతాయి. మీరు మీ టార్గెట్ ప్రెసెంట్ ఇవే, నాకు డేటా సైన్స్ ఆర్ అనలిస్టే కావాలి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ నేను చెప్తా. బయటకి అయితే మాత్రం మీరు ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి, ఈజీగా ఉండేవారు కదా. మీకు ఇంచక క్యాంపస్ ప్లేస్మెంట్ లో కొట్టేలాగైతే ఇది చాలా ఈజీ. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ చాలా ఈజీగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకుని. సో డేకి 4 to 5 hours ఎస్ పెట్టాలి తప్పు. సో మై చాయిస్ అయితే వెబ్ డెవలప్మెంట్ అనమాట. నేను అదే చేసి వచ్చాను. ప్రస్తుతానికి నేను ఒక బ్యాక్ అండ్ డెవలపర్ కింద ఇంటర్న్ ట్రైనింగ్ గా జాబ్ చేస్తున్నాను. సో నాకైతే వాళ్ళు అందరు జావా మీద చెప్తున్నారు. నేను ఆల్రెడీ జావా మీద చేశాను, ఇప్పుడు కూడా నేను జావా మీద ఉన్నాను. సో జావా ఆర్ మెరూన్ ఫుల్ స్టాక్, ఈ రెండింటిలో ఏదో ఒకటి పికప్ చేసుకోండి. గజిబిజి చేయొద్దు, ఒకసారి అది ఒకసారి ఇది చేయొద్దు, ఏదో ఒకటే పికప్ చేసుకోండి. అండ్ తెలుసుకో ఛానల్ ఉంటుంది, జావాకి అయితే అది చేయండి. మెరూన్ ఫుల్ స్టాక్ అయితే డేవ్ గ్రే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది చేయండి. అందులో మీకు గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు వెబ్ డెవలప్మెంట్ ఫస్ట్ చేయాల్సిందండి. వెబ్ డెవలప్మెంట్ అంటే మీరు వెబ్సైట్ లో ఫ్రంట్ చూస్తారు కదా, దాని అంతా ఫ్రంట్ ఎండ్ అంటారు. మీరు ఏదైనా ఒక పట్టణం కానీ ఏం జరగాలి అని రాసేదంతా బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. HTML, CSS, JS, React JS. React JS కొంచెం అడ్వాన్స్. JS వర్క్ కంప్లీట్ చేసిన ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇది కంప్లీట్ HTML, CSS, JS చేసి సరదాగా బ్యూటిఫుల్ వెబ్ పేజెస్ అన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి. సో బ్యాక్ ఎండ్ వచ్చేసరికి జావా తీసుకుంటే కనుక స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి. స్ప్రింగ్ బూట్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది, ఇంకా దాంట్లో చాలా ఉంటుంది. మీరు చూడండి ఒకటి దాని గురించి స్పెసిఫిక్ గా సెపరేట్ వీడియో చేద్దాము. అండ్ నోడ్ JS, ఎక్స్ప్రెస్ JS, మెరూన్ ఫుల్ స్టాక్ తీసుకుంటే బ్యాక్ ఎండ్ కింద చేయండి. డేటాబేస్ వచ్చేసరికి MySQL, MongoDB. మీకు ఇది అంతా పెద్ద కనిపించవచ్చు, బాబు ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పి, కానీ ఏముండవు, బొంగ అన్నీ ఉండవు. సో ఈజీగా ఒక 6 months ఎఫర్ట్ పెడితే 1 month కింద అన్ని వెళ్ళిపోతాయి. HTML, CSS, JS 1 month మోర్ దెన్ ఎనఫ్.
వీటికి టైం పడుతుంది. ఇవి కూడా పెద్ద కష్టమేం కాదు. MySQL ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్‌లో చూసే ఉంటారు. మీకు అకాడమిక్ సిలబస్‌లో ఉంటుంది. MongoDBకి పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. MongoDB ఇంకా ఈజీగా ఉంటది. నిజంగా మాట్లాడితే 1 ఆర్ 2 డేస్‌లో MongoDB మొత్తం మీకు వచ్చేస్తది. సో 6 మంత్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. అంటే మీ 3-2 మొత్తం కంప్లీట్‌గా పెట్టండి ఇంక్లూడింగ్ హాలిడేస్. సో హ్యాకథాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. హ్యాకథాన్స్ పోటీ జరుగుతుంటాయి కదా! సరదాగా వెళ్ళండి. అట్‌లీస్ట్ పార్టిసిపేట్ చేయండి అబ్బా! లాస్ట్ ప్లేస్ వచ్చినా సరే పెద్ద ఫరకేం పడదు. జస్ట్ అలా పార్టిసిపేట్ చేయండి అంతే. వస్తదా రాదనేది అనవసరం. రెజ్యూమ్‌లో పెట్టుకోవడం బావుంటది. నేను పార్టిసిపేట్ చేశాను. అట్‌లీస్ట్ ఈ స్టూడెంట్‌కి ఒక ఎంథూసియాజం ఉంది. అట్‌లీస్ట్ హి ఈస్ షోయింగ్ సమ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఇంటర్వ్యూయర్ అనుకుంటాడు కాబట్టి. సో ఇక్కడికి 3-2కి ఇదంతా అయిపోతుంది. 3-2కి మీ దగ్గర వెబ్ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఉంటాయి. డీఎస్ఏ స్కిల్స్ ఉంటాయి. విచ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హై హై ప్యాకేజెస్. సో 4-1 వచ్చేస్తారు. 4-1 వచ్చేసరికి టైలర్ యువర్ రెజ్యూమ్. మీరు ఎంత నేర్చుకున్నా సరే రెజ్యూమ్‌లో వాడికి చూపించకపోతే వేస్ట్ కదా! సో ప్రతిదీ కూడా రెజ్యూమ్‌లో చూపించడానికి ట్రై చేయండి. కంప్లీట్‌గా నీట్‌గా చూపించాలి వాడికి. నేను ఇచ్చేసాను అని చెప్పి. సో ఇప్పటిదాకా మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మీరు ఏదైనా నేర్చుకుంటున్నారనుకో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అవేమి మీకు థియరిటికల్‌గా చెప్పరనమాట. అవన్నీ మీ చేత ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఉంటారు. అవన్నీ మీ గిట్‌హబ్‌లో పుష్ చేసి ఉంచుకోండి. సో ఆ ప్రతిదీ కూడా మీ రెజ్యూమ్‌లో పెట్టుకోండి వాటి లింక్‌తో సహా. సో 4-1 వచ్చేసరికి ఇవి చేసిన తర్వాత మీ కోర్ కాన్సెప్ట్స్ అనేవి చదవాలనమాట. ఇంటర్వ్యూలో మిమ్మల్ని కోడింగ్ ఎంత అడుగుతారో అంతే థియరిటికల్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటది. అవి ఏంటంటే సిఓ, సిఎన్, ఓఎస్ అని కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, మన సిఎస్ కోర్ కాన్సెప్ట్స్ అడుగుతారు. మీరు చిన్న చిన్న కంపెనీలు కానీ ట్రై చేస్తుంటే కనుక యాప్టిట్యూడ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు టీసీఎస్ కానివ్వండి లేదా స్మాల్ కంపెనీస్ ఇలాంటి వాటి అన్నింటికి కూడా యాప్టిట్యూడ్ ఖచ్చితంగా అడుగుతారు. సో దే ఆర్ ఇంపార్టెంట్. సో ఇవి కనుక మీరు ఏం చేశారంటే 4-1కి మీరు కాలేజ్ ఇంటర్వ్యూకి రెడీగా ఉంటారు. 4-1 మధ్యలో నాకు తెలిసి 4 ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతుంటాయి. కొన్ని కాలేజ్‌లో 3-2లోనే అయిపోతాయి. కోర్స్ మీ 3-2లోనే ఇక్కడ మనం ఇది అవగొట్టేస్తున్నాం వెబ్ డెవలప్‌మెంట్. డీఎస్ఏ స్ట్రాంగ్ ఉంటది కాబట్టి బేసిక్ వెబ్ డెవలప్‌మెంట్ పెట్టుకొని మీరు ఎంచక్కా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో కాన్ఫిడెంట్ గా ఉండండి. వెల్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి. కమ్యూనికేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కిల్ దట్ విల్ గివ్ యూ జాబ్. సో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూడాలి. ఇంటర్వ్యూ కంట్లోకి చూసి మీకు ముక్కుసూటిగా ఆన్సర్ రాకపోయినా సరే తప్పును కూడా కాన్ఫిడెంట్ గా చెప్పండి. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాలంటే ఇంటర్వ్యూకి నమ్మేయాలి. అర్థమైందా? సో డిఎస్ఏ అనేది ఆపకండి. అండ్ చెప్పాక డైరెక్ట్ వచ్చేసి అలగరిథమ్స్ ఇట్స్ యువర్ బిగ్గెస్ట్ అసెట్. అదంతా అదంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ యా ఇప్పుడు కనుక మీరు ఇంకా ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రాజక్వెస్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ రాజక్వెస్ట్ 27 అనేది మన ఇన్స్టాగ్రామ్. సో మనమైతే 120 డేస్ డిఎస్ఏ ఛాలెంజ్ చేస్తున్నాము. సో మీరు కూడా నాతో పాటు సహాయం చేయాలనుకుంటే చేయండి. అండ్ ప్రస్తుతానికి అయితే మనం డే 15 లో ఉన్నాము. అండ్ యా దిస్ ఈస్ ద దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాట్ ఎవర్ యువర్ బ్రాంచ్ ఇట్ ఈస్. సో అన్ని నేను డేకి జస్ట్ 2 to 3 అవర్స్ పెట్టాను. సో మీరు ఏ బ్రాంచ్ అయినా సరే ఈసీటీ ఆర్ సివిల్ అయినా మెకానికల్ అయినా ఏదైనా సరే కోడింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వండి సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ. షేర్ చేయండి.